ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించాలన్న ఆలోచన ఉంటే కనుక ఏ అవాంతరం కూడా తనకు అడ్డుపడలేదు. తన స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్ వరకు కూడాను తను అనుకున్న లక్ష్యాన్ని చేరేంత వరకు తన కుటుంబం పడే ప్రతి కష్టాన్ని గ్రహించినటువంటి ఆమె తన స్వయం కృషి మీద తాను బ్రతుకుతూ అలాగే కుటుంబానికి కూడా కొంత ఆసరాగా నిలబడింది. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడ గ్రామం మైలపల్లి పోలీస్ దంపతులకు జన్మించినటువంటి మైలపల్లి శిల్ప ఏపీ ఈసెట్లోని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సంపాదించడమే కాకుండా తను వాలంటీర్గా తన సర్వీస్ని అందిస్తూ ఆ వచ్చినటువంటి కొంత ఆదాయాన్ని కుటుంబ ఖర్చుల నిమిత్తం కొంత వెచ్చించడం ఆ కుటుంబం ఎంతో గర్విస్తుంది. అలాగే ఈనాడు వచ్చినటువంటి ఆ ఫస్ట్ ర్యాంక్ వలన అటు స్కూల్ సిబ్బంది, కాలేజ్ సిబ్బంది, కుటుంబ సభ్యులు వీరంతా కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ర్యాంక్ సాధించినటువంటి శిల్ప మాత్రం ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఏంటనేది మాత్రం ఆమె మాటలోనే తెలుసుకుందాం రండి. హాయ్ శిల్ప. ముందుగా కంగ్రాచులేషన్స్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సంపాదించారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? అసలు మీ ఊరు వాళ్ళు ఏమంటున్నారు, మీ కాలేజ్ వాళ్ళు ఏమంటున్నారు? ప్రెజెంట్ ఎట్లా ఉంది? అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మా ఊరు వాళ్ళు కూడా కొంచెం గర్వంగా ఫీల్ అవుతున్నారు. మా పేరెంట్స్ మరీ ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేను హ్యాపీగానే ఫీల్ అవుతున్నా. ఇది సరిపోతుందా? ఇంకా ముందుకు ఇంకేమైనా మంచి మంచి ర్యాంకులు ముందుకు వెళ్ళి మంచి మంచి అదే ర్యాంక్స్ జాబ్స్ చేస్తూ లైఫ్ లీడ్ చేసుకోవాలి. ముందుగా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మీ ఇంట్లో మీ అమ్మగారు ఏం చేస్తుంటారు? ఏంటి అసలు? మా అమ్మ హౌస్ వైఫ్, మా డాడీ టైలరింగ్ చేస్తుంటారు, పాన్ షాప్ నడుపుతుంటారు. అలా మా లైఫ్ లీడ్ అలా మా పేరెంట్స్ మమ్మల్ని పెంచుతూ వచ్చారు. అంటే పాన్ షాప్ రన్ చేస్తూ టైలరింగ్ చేసుకుంటూ మీ నాన్నగారు మీ చదువు కోసం అసలు మీకు కావాల్సినవన్నీ అందించగలిగారా? మా నాన్నని అన్నీ అందించగలిగారు. అసలు మీ స్కూలింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది? స్కూలింగ్ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఇక్కడ స్టార్ట్ అయ్యింది మా ఊర్లో, కొవ్వాడలోనే. కోవాడలే. నెక్స్ట్ రణస్థలం మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యాను. అక్కడ నుంచి ఏపీ మోడల్ స్కూల్లో 10th పూర్తి చేసుకున్నాను. మీ స్కూలింగ్ అంతా గవర్నమెంట్ స్కూల్స్లోనే జరిగిందా? ప్రైవేట్ కోచింగ్ గట్రా ఎక్కడికి వెళ్ళదా మీరు? ఈ సెట్ కోసం ఎక్కడ కోచింగ్ వెళ్ళారు? కోచింగ్ ఎవరైనా సజెస్ట్ చేశారా పోనీ కోచింగ్ వెళ్ళమని? లేదు, అలా అంటే మామూలుగా క్లాసుల్లో చెప్పేవి ఇదైతే చదువుకునేది. అంటే ఈ సెట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు ఎక్కడైనా అనిపించిందా కోచింగ్కి వెళ్ళుంటే బాగున్ను అని? మీకు ఏమైనా ఫీల్ కలిగింది? ఏమైనా అలాంటి ఫీల్ ఏం లేదు. ర్యాంక్ కొడతారని నమ్మకం ఉందా? నమ్మకం. ఎగ్జామ్ అటెండ్ చేసినప్పుడు అసలు ఏ విధంగా మీకు అనిపించింది? ఎగ్జామ్ హాల్లో కూర్చొని మీరు ఆ క్వశ్చన్ పేపర్ చూసేటప్పుడు మీకు ఈ ర్యాంక్ వస్తుందని ఏమైనా అంచనా వేయగలిగారా పని? అలా ఏం లేదు, ర్యాంక్ వస్తుందని అయితే అనుకోలేదు. అటెంప్ట్ చేస్తా, క్వాలిఫై అయితే చాలు అనేలా ఫీల్ అయ్యి. అంటే మీరు మొత్తం ఆన్సర్ షీట్ క్వశ్చన్ పేపర్ అంతా ఫిల్ చేసినప్పుడు మీకు ఏ మోస్తారు ర్యాంక్ వస్తుందని కూడా మీరు అంచనా అస్సలు మీరు ఆన్సర్ చేయడం అయితే 100% చేసుకుంటారు మేబీ. సో మరి ఎందుకు మీరు గెస్ చేయలేదు? గెస్ చేయాల్సింది కదా అప్పుడే. అనిపించలేదా మీకు? అలా అనిపించలేదు, క్వాలిఫై అయితే చాలు అనే ఫీల్లో. క్వాలిఫై అవ్వడానికి మీరు ఇంత కష్టపడి చదివారంటే అదే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావాలని చదివింటే 100 out of 100 వచ్చేదేమో కదా కాదా? సో అయితే ఏంటి ఇప్పుడు వాలంటీర్గా చేస్తున్నారు. అసలు కాలేజ్ అవతల డిఫార్మసీ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతూ వాలంటీర్ చేయడం ఎందుకు అలా చేయాలనిపించింది మీకు వాలంటీర్గా? జగన్ గారు ప్రభుత్వం వాలంటీర్ ఇచ్చింది, ప్రజా సేవ చేస్తూ ఇలా నేను చదువుకుంటే నాకు కూడా హ్యాపీగా ఉంటాయి, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంటే ప్రజల్లో కొంచెం మన అంటూ పేరుంటే బాగుంటుంది అని ప్రజల సేవ చేస్తూ జగన్ గారు నాకు అవకాశం, నేను 1 year ఇంట్లో ఆగిపోయాను, అప్పుడు అవకాశం జగన్ గారు నాకు ఇచ్చారు కాబట్టి నేను హ్యాపీగా అది చేస్తూ మళ్ళీ ఇందులో స్టడీలోకి వెళ్ళాను. నేను అక్కడ నేను అది విడిచిపెట్టలేకపోయాను. అది చేస్తూ మా కుటుంబానికి కూడా కొంచెం సహాయంగా ఉంటుందని స్టడీ చేస్తూ అది చేస్తాను. వాలంటీర్గా వచ్చినటువంటి ఆ శాలరీ మీ కుటుంబానికి ఏమాత్రం ఉపయోగపడింది? నా స్టడీస్కే ఉపయోగపడింది కొంచెం, అంతే, వాళ్ళకంటూ ఏం లేదు. అంటే వాలంటీర్ జీతం మీ ఖర్చులు పోను కుటుంబానికి మీరు అందించేవారు? అందించారు. అది తీసుకున్న మీ పేరెంట్స్ హ్యాపీ ఫీల్ అయ్యారు. సో మీ ఫాదర్ లైఫ్ స్టైల్ చూసుకుంటే కనుక ఒక టైలర్గా ఒక పాన్ షాప్ రన్ చేస్తూ ఆయన అసలు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తూ వచ్చారు అసలు మిమ్మల్ని పెంచడానికి కానీ మీకు చదివించడానికి కానీ? చాలా మా నాన్న స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, కానీ మాకు ఆ కష్టాన్ని తెలియకుండా ఇంతవరకు మమ్మల్ని లీడ్ చేసుకుంటూ వచ్చారు. మా అన్నయ్య ఇక్కడ మెడిసిన్ చదువుతున్నాడు, మా తమ్ముడు కూడా మెడిసిన్, ఇప్పుడు మా అన్నయ్య గవర్నమెంట్ ఎంప్లాయీ.
మా పేరెంట్స్ అయితే చాలా కష్టపడ్డారు. మా కోసం చాలా ట్రబుల్స్ ఫేస్ చేశారు. మరి ఈ రోజు మీకు ఈ ర్యాంక్ వచ్చిన తర్వాత ఊర్లో మీ పేరెంట్స్‌కి ఏ విధమైనటువంటి స్పందన వచ్చింది? బావుంది స్పందన. ఎవరెవరు వచ్చారు మిమ్మల్ని పలకరించడానికి? ఈవినింగ్ 4కి వస్తున్నారు. హ్మ్. అంటే మీ సక్సెస్‌ని షేర్ చేసుకోవడానికైతే అందరూ వస్తున్నారు. హ్మ్. అంతకు ముందు కూడా మీతో పాటు గ్రామస్తులందరూ అలాగే ఉండేవారా? హ్మ్. బానే ఓకే. సో, నెక్స్ట్ ఈసెట్ అయిపోతే ఏం చేస్తారు జాయిన్ అయిన తర్వాత? నెక్స్ట్ కంపెనీస్‌లో జాబ్స్ ట్రై చేద్దాం. ఓకే. మరి కెమికల్ సైడ్ వెళ్ళాలని ఇదెందుకు వచ్చింది మీకు ఆలోచన? అందరూ మెడిసిన్ వీళ్ళంతా ఉన్నారుగా మీ ఇంట్లో. మేబీ మీరు మెడిసిన్‌కి రాసుంటే అందులో కూడా ఇట్లాంటి ర్యాంక్‌లో వచ్చేవేమో గదా! రాసుండే అంటే మళ్ళీ ఫార్మసీలో ఉన్నా కదా! ఇటువైపు వెళ్తే బావుంటది. అంటే డీఆర్ఓ బీఫార్మసీ బయోటెక్నాలజీ ఉంది. బీ అందరూ చేసేదే కదా! బయోటెక్నాలజీ చేస్తే బావుంటదని ఇటువైపు వచ్చా. మీ తోటి విద్యార్థులకు మీరేమైనా సజెస్ట్ చేశారా? మీరు ఇట్లాంటి కోర్సులు చేసుకోవడం బెటర్ అని మీరు ఎవరికైనా అంటే కొంతమందికి ఏమైనా మోటివేట్ చేశారా? మా ఫ్రెండ్స్‌కి చెప్పాను బయోటెక్నాలజీ చేద్దామంటే వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోలేదన్నారు. నేను మా ఇంట్లో చెప్పగానే నీ ఇష్టం నీకేదనిపిస్తే అది చెయ్యి అని అన్నా. బయోటెక్నాలజీ చేస్తే లైఫ్ ఎట్లా ఉంటది? అసలు మామూలుగా మిగతా స్టూడెంట్స్‌కైతే నీ మాటగా ఒకవేళ బయోటెక్నాలజీ చేసినట్లయితే గనుక ఎట్లా ఉంటది? అంటే ఈ కోర్స్ నేను చేస్తే గనుక నా లైఫ్ ఇట్లా ఉండబోతుంది అని ఒక ఆలోచనతో మీరు ఈ ఎగ్జామ్‌కి అయితే అటెంప్ట్ చేశారు. సో, మిగతా వారు కూడా ఎవరైనా ఈ సెట్‌లో అటెండ్ చేస్తే గనుక వారికి ఎట్లా ఉండబోతుంది బయోటెక్నాలజీ? లైఫ్ బావుంటది అనుకుంటున్నాను నేను కంపెనీస్‌లో రీసెర్చ్ చేయడం అలా. అంటే ఇట్లాంటి ర్యాంక్ సంపాదించాలి అంటే గనుక ఏమాత్రం ఎఫర్ట్ పెట్టాలసలు? ఎంత సమయం చదివారసలు? ఈ సెట్‌కి ప్రిపేర్ అయ్యారు? రోజు ఎన్ని గంటలు ప్రిపేర్ అయ్యారు? ఎటువంటి మెటీరియల్ ప్రిపేర్ అయ్యారు? అంటే ఎప్పుడూ క్లాసెస్‌లో చెప్పే సబ్జెక్ట్‌నే ఫాలో అవుతూ వచ్చాను. రోజుకి ఒక 4 అవర్స్ ఇలా చదువుతూ వచ్చాను. అంతే ఎక్కువగా స్ట్రెస్ అయితే తీసుకోలేదు. హ్మ్. క్లాస్‌లో చెప్పిన ఆ మెటీరియల్‌తోని మీరు ఈ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఆ! కొట్టేసారు. ఇంకెటువంటి థర్డ్ పార్టీ ఇంకేమి కూడా ఫోన్ యూజ్ చేసి ఆన్‌లైన్. ఆన్‌లైన్. మీరేం చేస్తున్నారు? మీ పేరేంటి అసలు? నేను నా పేరు శరత్ కుమారు. నేను శిల్ప వాళ్ళ బ్రదర్‌ని. ఆహ్, పెద్ద నేనే ఇంట్లో. ఆ తర్వాత మా సిస్టర్ తర్వాత ఇంకో బ్రదరు. నేను బ్లడ్ బ్యాంక్‌లో స్టాఫ్‌గా చేస్తున్నాను. మేల్ నర్సింగ్ స్టాఫ్‌గా. ఆ తరువాత నేను మెడికల్‌లోనే వీళ్ళందరినీ సజెస్ట్ చేసి చెల్లి పరంగా నెక్స్ట్ తమ్ముడు కూడా విజయవాడలో నర్సింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. అందరిమి ముగ్గురము గ్రూప్స్ అనేవి బైపీసీ గ్రూప్సే. అందరము మెడికల్‌లోనే అవ్వాలనేది నా ఆలోచనతో వీళ్ళు అలా ఒకళ్ళు డీఫార్మసీలో, ఒకళ్ళు నర్సింగ్‌లో పెడుతూ వచ్చాను. ఇప్పుడు ప్రెజెంటు మెడికల్ చూస్తూ అదే గ్రోత్ అలాగే సేవ చేయాలి. అందరూ ఇతరులకు ఉపయోగపడే ఉండాలి అనేసి నా ఆలోచన. యాక్చువల్‌గా ఏంటంటే ఆమెది బైపీసీ గ్రూప్ ఇంటర్మీడియేట్‌లో. అలాగే డీఫార్మసీ కూడా అది మనకు రిలేటెడ్ అయిన గ్రూప్ కాదు. ఇప్పుడు ఇంజినీరింగ్ వైపైన ఆమె ఆలోచన పడింది. ఎప్పుడు డీఫార్మసీ సెకండ్ ఇయర్‌లోనే చెప్తూ వచ్చేదనమాట. నేనేమనేవాడినంటే నీకు సంబంధించిన సబ్జెక్టే కాదు. ఎందుకంటే అది మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో కూడుకున్నది. బీటెక్ బయోటెక్నాలజీ అనేది ఆల్రెడీ నాకొక ఐడియా ఉంది. చెల్లి కూడా ఎందుకు అంటే అందులో ఆప్షనల్‌గా ఏం చేసిందంటే దీని మీద ఏమో గ్రోత్ ఉంటదనేసి ఆ విధంగా చెల్లి ఆలోచించి అటువైపు వెళ్ళాలనుకుంది. కానీ ఇదేమో కష్టతరం అవుద్దేమని నేనేమో అనేవాడినంటే బీఫార్మసీ వైపే రాయమని నేననేవాడిని. లేదు లేదు నేను అదే ట్రై చేస్తానని చెల్లి మొండిపట్టు పట్టేది. అప్పటికి నేనేమన్నానంటే సరే నీ ఇష్టమేలా అని మళ్ళీ లాస్ట్‌లో నేను కూడా తన ఇష్టానికే విడిచిపెట్టవలసొచ్చింది. ఇక్కడేంటంటే ఆ సబ్జెక్ట్స్‌ను అసలు ఈరోజు నేను కూడా చాలా ప్రౌడ్‌గా, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆ సబ్జెక్ట్స్‌ను ఎలా అసలు గెయిన్ చేయగలిగింది, అటెంప్ట్ చేయగలిగిందనేది అసలు ఒక సైన్స్ స్టూడెంట్ అయ్యుండి మ్యాథమెటిక్స్‌ను కూడా ఎలా ఎదుర్కొని ఈరోజు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వరకు రీచ్ అవ్వడం అనేది అందులోనే చాలా మీరెక్కడ కోచింగ్ కూడా ఇప్పించలేదు. ఏమి తన ఓన్ ఇప్పించలేదు. మెటీరియల్‌తోని ఆ! ఎలాగా? అదే. అదే ఈరోజు నేను కూడా చాలా ఎంతైతే నేను మీరు డీగ్రేడ్ క్రిటిసైజ్ చేశాను. చేసారా? అదే డిగ్రేడ్. ఈరోజు చాలా ఆశ్చర్యార్థానికి నేనే ఈరోజు చాలా ఆశ్చర్యపోతున్నాను. అది ఎలా సాధ్యమైందనేది. ఒకటి తను కోచింగ్ ఎక్కడ తీసుకోలేదు. రెండోది డీఫార్మసీ చదువుతూ దానికి అడిషనల్‌గా ఇంకా వాలంటీర్ సర్వీస్ కూడా చేస్తూ అవును. ఈ మూడింటిని అసలు ఎలా బ్యాలెన్స్ చేసింది? అసలు మీరు ఇంట్లో తనని అబ్జర్వ్ చేసారా? ఎంత స్ట్రెస్ తీసుకుంటుంది? ఎలా చదువుతుంది? ఏంటి? ఇట్లాంటివి ఏమైనా పట్టించుకున్నారా? చాలా. ఎందుకంటే చెల్లు ఫస్ట్ నుంచి కూడా స్టడీ మీద చాలా ఇంట్రెస్ట్ చూపేది.
తను ఇప్పుడు అదే దీని ముందు చెప్పుకోలేకపోతుంది కానీ ఇంట్లో మేము చూసేవాళ్ళం. అంటే మాకంటే చెల్లు బాగా స్టడీ మీద ఫోకస్ చేసి ఇంట్రెస్ట్ చేసేది. మేము కూడా మేము ఆ విధంగానే ప్రోత్సహించేవాళ్ళము. మా పేరెంట్స్ కూడా మా అదే ఆడపిల్ల చదువు విషయంలో ఎటువంటి ఇది అదే ఎటువంటి తారతమ్యం ఏం చూపించలేదు. అని ఏం చూపించలేదు. వాళ్ళు ప్రోత్సహిస్తూనే వచ్చారు. ఈరోజు ఇంతటి ఇక్కడికి రీచ్ అవుతుందని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ సిస్టర్ని అసలు ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారు ఇప్పుడు? తనకు ఈ ర్యాంక్ సాధించిన తర్వాత తను అసలు ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారు? అంటే మాకంటే ఇంకా గొప్ప స్థాయికి ఎదిగి అదే మేము తన వైపు అదే చూసేటట్టుగా ఉండాలి, చూసేలా ఉండాలి. నా పేరు మైల్పిల్ పోలీస్ అండి. అసలు మీ అమ్మాయి ఈ సెట్లోని స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడంలోని అసలు మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉందండి. చిన్నప్పటి నుంచి తన చదువుల్లోని కానీ ఆటల్లో పాటల్లో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది తను? చిన్నప్పటి నుంచి కూడా చదువు అంటే మా పాపకి ఇంట్రెస్ట్. నేనైతే చిన్నప్పటి నుంచి మా పాపకు ఎంబీబీఎస్ చేయాలని ఆలోచనతో ఉన్నానండి. ఫస్ట్ నుంచే మా పాప గవర్నమెంట్ స్కూల్లో చదివింది. అంటే మా గ్రామంలో పెట్టాను. నెక్స్ట్ లావేరు వెళ్ళింది, లావేరులో చదివింది. నెక్స్ట్ అలాగే రణస్థలం జడ్పిహెచ్ స్కూల్లో చదివింది. అక్కడి నుంచి మళ్ళీ మేము మోడల్ స్కూల్కి ఇంగ్లీష్ మీడియంకు పంపించామండి 7th. అక్కడ నుంచి మా పాప బాగా చదవడం మొదలుపెట్టిందండి. చదవడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు నెక్స్ట్ 10th పాస్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్కి వెళ్తే బైపీసీ తీసుకుంటే బాగుంటుందమ్మా, ఎంబీబీఎస్ నేను చదివించాను, ఎంత కష్టమైనా నష్టమైనా బాధ లేదు, చదివించడానికి సిద్ధంగా ఉన్నానండి మా పాపకు. అంటే మా పాప అంటే అంత అభిమానంగా చూసేవాడినండి. అది మరి మీరు ఒక పక్క టైలరింగ్ చేసుకుంటూ చిన్న పాన్ షాప్ రన్ చేసుకుంటూ మీ పిల్లల్ని పోషించుకోవడం మీకు ఇబ్బంది కలగలేదా? ఎంత ఇబ్బంది అయినా ఎదుర్కొంటూ, అంటే మా పిల్లలు బాగుండాలి, ఎంత ఇబ్బంది అయినా ఎదుర్కొంటూ మా పిల్లలు బాగుంటే తర్వాత విషయమని ఆలోచనతో ముందుకు సాగేవాడిని. అలాగే పాన్ షాప్ నడుపుకుంటూ టైలరింగ్ చేసుకుంటూ అలాగే మా పిల్లలు చదివించుకుంటూ, మా పిల్ల ఇంటర్మీడియట్ ఆర్ట్ కాలేజీలో చదివిందండి శ్రీకాకుళం. ఆర్ట్ కాలేజీలో చదివిన తర్వాత కూడా నేనేమన్నానంటే, నీకు లాంగ్ కోచింగ్ తీసుకోమ్మా, తర్వాత లాంగ్ కోచింగ్ తీసుకున్న తర్వాత నువ్వు నీట్ పరీక్ష రాసిన తర్వాత ర్యాంక్ వస్తే ఎంబీబీఎస్కి వెళ్దాం, లేని ఏడాల్లో మరొక సంవత్సరం లాంగ్ కోచింగ్ తీసుకుందాం, లేని ఏడాల్లో ఇంకా రాకపోతే అప్పైనా సప్పైనా చేస్తాను, తర్వాత దేవుడి దయ తీర్చుకుందాం, ఏంటి మనకేం బాధ లేదు అని నేను మా పాపకు ఎన్నోసార్లు శ్రీకాకుళం కూడా తీసుకెళ్ళాను. శ్రీ చైతన్య కాలేజ్ ఉందండి చూడు, మన సంతోష్ గుడి వెనుక ఉంది. తర్వాత ఇక్కడ ఒక టీచర్ వచ్చేవారు, ఆ టీచర్ తర్వాత నెక్స్ట్ మన నెల్లిమేరలు కూడా తీసుకెళ్ళానండి. అంటే మామూలుగా ఇంకా అంటే మీ ఆర్థిక స్తోమత బట్టి చూసుకున్నట్లయితే కనుక మీ పిల్లల్ని అంతంత చదువులు చదివించడానికి మీరు అంత ధైర్యం ఎలా చేశారు? ధైర్యం అంటే నాకు అప్పుడులో నాకు ధైర్యంగా ఉండేదండి. ఎందుకంటే నా పిల్లల చదువు ముఖ్యము, నా పిల్లలు బాగుపడితే తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయని, అంటే ముందు పరిస్థితిని నేను చూడలేదండి. నా పిల్లలు ముందు బాగోవాలి, తర్వాత బాగున్న తర్వాత పరిస్థితిని నేను ఆలోచించాను. ఎందుకంటే నా పిల్లలే తర్వాత వాళ్ళే చూసుకుంటారు. అప్పు చేసిన నా పిల్లల భవిష్యత్తు బాగుంటే వాళ్ళే తీర్చుకుంటాడు ఆలోచనతో నేను ముందుకు సాగానండి. మీరు పడిన కష్టాలు మీ పిల్లలు అసలు పడకూడదని ఇప్పుడే దేవుడి దయ వల్ల పడలేదండి, పడకూడదని నా ఆలోచన అండి. మీ కష్టానికి తగిన ఫలితం మీ పిల్లలు అందించారండి. మా పిల్లలు అయితే 3 పిల్లలు కూడా చాలా మంచి వాళ్ళండి, ఎటువంటి వ్యసనం లేదండి, మంచి చదువు అయినా ఏదైనా మంచి ఇంట్రెస్ట్ అండి, అంత దీనిగా ముందుకు సాగారు. అయితే 3 పిల్లల్లో మీ కుమార్తె ఈ రోజు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మరి ఆ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చాక గ్రామంలో మీరు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. మా గ్రామస్తులు కూడా మా కోసం సంతోషంగా చెప్పుకుంటున్నారు. అంటే మా గ్రామంలో అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. శిల్ప అందులో అవ్వాతాతలు అయితే మా శిల్ప అంటే ఇంకా అభిమానం అండి. ఆ శిల్పైన అరుస్తారండి వాలంటీర్ చేసింది. వాళ్ళు అయితే ఇంటి ముందుకు వచ్చి నిజం ఎంత సంతోషం వ్యక్తం. ఆ శిల్ప ఒక్కరోజు శ్రీకాకుళంలో ఉండిపోదు, పెన్షన్గా లేట్ అయితే ఇంటి ముందుకు వచ్చి గేట్ దగ్గరికి వచ్చి మా శిల్ప ఫోన్లు చేసి మరి అంత దీనిగా అంటే నాకంట సంతోషం వ్యక్తపరుస్తారండి అవ్వాతాత. నిజమే. మా పాప అయితే నేను చిన్నప్పటి నుంచి అండి, అంటే నా కొడుకులకు ముఖ్యం కాదు, నా కూతురు ఇంకా బాగా చదవాలనే ఆలోచనతో నేను
ఫస్ట్ నుంచేనండి ఎంబీబీఎస్ చదివించాలి, డాక్టర్ అవ్వాలి, సేవ చేయాలని ఆలోచించాను. అంత దీనిగా నా కూతురును అయితే నా కూతురు కూడా మంచి ఆలోచనతో, అరే మా నాన్నకు ఇబ్బంది పడకూడదు, మా నాన్న అయితే అప్పు చేసి నన్ను చదివించగలడు కాదనలేదు, కానీ మా నాన్నకి ఇబ్బంది కలగకూడదని నా కూతురు వెనక్కి వెళ్ళింది తప్ప నేను వెళ్ళలేదండి. అది అయితే ఈరోజు నా కూతురు ఇప్పటికి కూడా ఇంగ్లీష్ మీడియంలో చాలా చక్కగా చదువు అంత ఇంట్రెస్ట్ అండి. చిన్న భారం కూడా నా కూతురు మీద వేయనండి. చదువు కంటే ముందుకు పరుగులు పెట్టమంటాను. వాళ్ళ 3 బిడ్డలు. మీకు డబ్బు ధనము అది అనవసరం, అదంతా మా బాధ్యత. మీరు చదువుకండి చక్కగా, మీరు బాగుండండి, మన గ్రామంలో మంచిగా మంచి పేరు తెచ్చుకోవాలని మా ఆలోచన. అంటే ఇంకొన్ని పిల్లలు కూడా మా పిల్లల్లాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించి చక్కగా చదివించి ముందుకు నడిపించమని మేము కోరుకుంటున్నామండి. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా బాగుండాలి, మన పిల్లలే కాదండి, మనం బాగున్నట్లు మన పక్క ఇరుగు పొరుగు వాళ్ళందరూ బాగుంటేనే మనకు సంతోషం అండి. అందుకే ప్రతి ఒక్కరు పిల్లలు కూడా ప్రోత్సహించి చదివించుకుంటే చాలా మంచిది, సంతోషమని మేము సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ముందుకు పిల్లలు పంపించాలి. చూసారు కదా, శిల్ప కుటుంబ సభ్యులు అసలు తను సక్సెస్ని ఎలా సాధించిందంటే కనుక కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయేంతగా తన సక్సెస్ని అయితే ఈరోజు సాధించి చూపించింది. ఎందుకంటే ఒకవైపు చదువు, ఇంకోవైపు కుటుంబంలో ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి చిన్నగా పనులు చేసుకుంటూ వాలంటీర్ సర్వీస్ చూసుకున్నట్లయితే కనుక అది చిన్న సర్వీస్ అని అందరూ అనుకుంటారు. కానీ ప్రతి ఇంటికి తిరిగి వారికి ఉన్నటువంటి సమస్యలను దూరం చేయడంలో ఒకరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పనిలో ఉండే అవకాశం కూడా లేకపోలేదు. అయినప్పటికీ కూడా తను ఈసెట్కి ప్రిపేర్ అవుతూ అటు పాలిటెక్నిక్ కాలేజ్లో డీఫార్మసీ కంప్లీట్ చేసుకుంటూ తను ఈ 3ంటిని ఎంతో చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడ కూడా బయట కోచింగ్ అనేది కూడా తీసుకోకుండా తల్లిదండ్రులకి ఆర్థికంగా ఎటువంటి భారం కూడా పడకుండా తను చేసినటువంటి ఈ కృషి ఏదైతే ఉందో ఆ కృషికి తగిన ఫలితం ఈరోజు దక్కిందని అయితే తన సోదరుడు శరత్ కూడా చెప్పుకొని వచ్చారు. అయితే మరింత మంది విద్యార్థులు తనలాగే కృషి చేసినట్లయితే కనుక ఖచ్చితంగా ఇలాంటి ర్యాంకులు తీసుకొస్తారు, మీ ఊరికి మీ కుటుంబానికి కూడా మంచి పేరు తీసుకొస్తారని అయితే తను చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పుడు కూడాను కృషి చేస్తే కనుక మనిషి సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని చేరుకునేంత వరకు కూడాను దాన్ని విడిచిపెట్టకుండా సాధించినట్లయితే కనుక మీ సక్సెస్ని మీరు రీచ్ అవుతారని అయితే శిల్ప స్పష్టం చేసింది. కొవ్వాడ గ్రామం నుండి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో సురేష్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.